అన్ని రంగాల్లో ఇప్పుడు అగ్రికల్చర్ అనుకోండి, అగ్రికల్చర్ లో కూడా ఏఐ అనేది అంటే రైతులకి ఏఐ రోబోటిక్స్ దగ్గర నుంచి అనేక అంశాల్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ప్రిసిషన్ అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ లో కూడా ఏఐ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వచ్చేసాయి. ఇక్కడ మన రైతాంగానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలనే దాని మీద కాస్త ఇంట్రెస్ట్ డెవలప్ అవుతే అక్కడ కూడా మనం రెవల్యూషనైజ్ చేయొచ్చు అనమాట థింగ్స్. సో ఏఐ ఇన్ అగ్రికల్చర్ అండ్ భవిష్యత్తులో వచ్చేయన్ని కూడా మనం చూస్తే రోబో టాక్సీ, అటానమస్ కార్స్, అటానమస్ వెహికల్స్ వస్తాయి. అంటే సెల్ఫ్ డ్రైవింగ్, ఏఐ తో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్. సో దీనికి కూడా మనం అడాప్ట్ అయ్యే స్థితిలో మనం ఉండాలి. భవిష్యత్తులో అంటే ఫ్లయింగ్ కార్స్ వస్తాయి, ఫ్లయింగ్ కార్స్, ఫ్లయింగ్ టాక్సీస్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. అది తొందరలో మన జీవితాల్లోకి అవి రాబోతున్నాయి. వీటన్నిటిని అడాప్ట్ చేసుకోవాలంటే మనం ముందు ఏఐ కి అడాప్ట్ అవ్వాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనందరం అడాప్ట్ అవ్వాలన్నమాట. అంటే ఈ టెక్నాలజీ అనేది మన జీవితంలో అనుకున్న దానికన్నా ఫాస్ట్ గా వస్తుంది. మనిషి జీవిత కాలం పొడిగించే టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి. మన లైఫ్ అంటే ఏఐ టెక్నాలజీ వాడి మనకు సంబంధించిన అన్ని అంశాలు దాంతో ఇంటిగ్రేట్ చేస్తే మనిషి జీవితకాలం 100 నుంచి 200 ఏళ్ళు మనిషి బతికే ఆస్కారం కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ప్రతి అంశం, ఈ అంశం ఆ అంశం అనే కాదు, మన జీవితంలో ప్రతి దాంతో ఏఐ ఇంటిగ్రేట్ అయిపోతుంది, ఏఐ ముందుకెళ్తుంది.